నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఎయిర్పోర్ట్లో ఉన్న టెర్మినల్ 4 నుంచి విదేశీ కంపెనీలకు సంబంధించిన విమానాలకు అనుమతినిస్తూ ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఈ రోజు నుంచి విమానాలు ప్రారంభమవుతాయని చెప్పేసి అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన టెర్మినల్ 4 ద్వారా విదేశీ విమానయాన సంస్థలు పూర్తి స్థాయిలో సేవలను క్రమంగా పునరుద్ధరించడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తూ ఉన్నట్లు సివిల్ ఏవియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు తెలిపారు. అలాగే ఈ రోజు నుంచి వివిధ విమానయాన సంస్థల సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి విమానయాన సంస్థకు రోజుకు ఒక విమాన సర్వీసు మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను క్రమంగా పెంచుతామని ఆయన పేర్కొన్నారు. అలాగే యొక్క విమానాల సమయం మనం చూసుకుంటే కానీ తెల్లవారుజామున 4 గంటల నుంచి 10 గంటల వరకు విమానాలు నడుస్తాయని చెప్పేసి ఆయన ప్రకటించారు. అలాగే ప్రయాణికులకు ముఖ్య సూచనలు కూడా ఆయన జారీ చేయడం జరిగింది. విమానం బయలుదేరే సమయానికి కనీసం 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి. ప్రయాణికుల ప్రయాణ ప్రక్రియలను వేగవంతం చేయడానికి 50 చెక్-ఇన్ కౌంటర్లను, పాస్పోర్ట్ నియంత్రణ కేంద్రాలను, భద్రతా తనిఖీ వ్యవస్థలను పూర్తిగా సిద్ధం చేశామని చెప్పి ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు ప్రయాణికులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది, ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే ఈ రోజు నుంచి మనం చూసుకుంటే విదేశీ విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, అకాసా ఎయిర్ కావచ్చు, ఒమన్ ఎయిర్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, అలాగే ఇతర దేశాలకు సంబంధించిన విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో రోజుకు ఒక విమానం చొప్పున అయితే విమానాలు నడపనున్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరెవరైనా ఇండియాకు రావాలనుకుంటే కానీ విమానాలు ఈరోజు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈ రోజుకు ఒక విమానం మాత్రమే ప్రతి కంపెనీ నడుపుతూ ఉంటే రాబోయే రోజులు ఆ సంఖ్యను పెంచుతామని చెప్పేసి అబ్దుల్లా ఆల్ రాజీ గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.